ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 5th చాప్టర్ అండి. ఫుడ్ కీప్స్ అస్ ఫిట్ అండ్ హెల్తీ. ఆహారం ఆరోగ్యం. మనకు లభించే ఆహార పదార్థాలను బట్టి మన ఆహారపు అలవాట్లు ఉంటాయి కదండి. మనకు ఏ ఆహార పదార్థాలు అయితే లభిస్తాయో అలానే మన ఆహారపు అలవాట్లు కూడా అలానే ఉంటాయి. మనలో చాలా మంది తింటాం. వరి అన్నంతో పాటు పాలు, పెరుగు, ఇడ్లీ, దోశ, గుడ్లు కూడా తింటాము. ఆహారం మనకు శక్తినిస్తుంది. పని చేయటానికి, పెరగటానికి, బ్రతకటానికి మనం ఆహారం తీసుకోవాలి. అంతే కదండి. మనం పని చేయాలంటే మనకు శక్తి కావాలి. శక్తి కావాలంటే మనం ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకుంటేనే మనకు శక్తి వస్తుంది. మనం పని చేయగలుగుతాము. పెరగడానికి, బ్రతకటానికి మనకు ఆహారం అనేది చాలా అవసరం. పక్షులకు మరియు జంతువులకు కూడా ఆహారం అవసరం. మనలాగే పక్షులు, జంతువులు అవి బతకాలన్నా కూడా వాటికి కూడా ఆహారం అవసరం. ప్రతిరోజు మనం సమయానికి క్రమబద్ధంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలం. అంటే ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ ఈ టైంకి చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ ఈ టైంకి చేయాలి, నైట్ డిన్నర్ ఈ టైంకి చేయాలి అని టైం టు టైం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలం. నెక్స్ట్, చిన్నపిల్లలకు దంతాలు ఉండవు. వారు ఆహారాన్ని నమలలేరు. అందుకే వారికి పాలు లేక మెత్తని ఆహారాన్ని ఇస్తాము. మనకు దంతాలు ఉన్నాయి కాబట్టి మనం నమలగలము. కానీ చిన్నపిల్లలు నమలలేరు కదండి. సో వాళ్ళకి ఆహారాన్ని పాలు కానీ లేకపోతే మెత్తటి ఆహారాన్ని ఇస్తాము. వృద్ధులైనప్పుడు దంతాలు ఊడటం వలన ఈ ఆహారాన్ని సరిగ్గా నమలలేరు. వారు కూడా మెత్తని ఆహారాన్ని మాత్రమే తింటారు. అంటే ముసలి వాళ్ళండి, వాళ్ళకి పళ్ళు ఊడిపోవడం వల్ల మనం తినేలాగా వాళ్ళు తినలేరు. సో వాళ్ళకు కూడా చిన్నపిల్లలలాగా మెత్తటి ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఆహారపు అలవాట్లు వయసును బట్టి మారుతూ ఉంటాయి. మనకు ఆహారం అనేక రకాల మొక్కలు మరియు జంతువుల నుండి లభిస్తుంది. అంతే కదండి. ఆహారపు అలవాట్లు మన వయసును బట్టి మారుతూ ఉంటాయి. పిల్లలు పాలు మరియు మెత్తని ఆహారాన్ని తింటారు. కొంచెం పెద్దగా అయ్యాక మామూలు ఆహారాన్ని తింటారు. ముసలి వాళ్ళు మెత్తటి ఆహారాన్ని తింటారు. అలా వయసును బట్టి మారుతూ ఉంటాయి ఆహారపు అలవాట్లు. మనకు ఆహారం అనేక రకాల మొక్కలు మరియు జంతువుల నుండి లభిస్తుంది. నెక్స్ట్ అండి, ఇప్పుడు మొక్కల నుండి ఆహారం పైన చెప్పుకున్నాం కదండి. మనకు ఆహారం అనేక రకాల మొక్కలు మరియు జంతువుల నుండి లభిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మొక్కల నుండి ఆహారం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మొక్కల్లో వివిధ రకాల భాగాలను ఆహారంగా తీసుకుంటాము. ఆ భాగాలు ఆకులు, కాండం, పుష్పాలు, పండ్లు, విత్తనాలు, వేర్లు. అంటే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటామని. కొన్ని మొక్కలలో ఆకులను తింటాం, కొన్ని మొక్కల్లో ఓన్లీ కాండాన్ని మాత్రమే తింటాం, కొన్ని మొక్కలలో పుష్పాలు తింటాం, కొన్ని మొక్కలలో పండ్లు, కొన్నిటిలో విత్తనాలు, కొన్నిటిలో వేర్లు. ఇలా మొక్కలలో వివిధ రకాల భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఆహారంలో ప్రధానమైనది అన్నం. ఇది వరి పంట నుండి లభిస్తుంది. ఇది అండి వరి పంట. నెక్స్ట్, ఇతర ధాన్యాలు గోధుమ, చిరుధాన్యాలు, సజ్జలు, సామలు, రాగులు, కొర్రలు మొదలగునవి మొదలగు ఆహారపు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటాము. మనము ఓన్లీ వరినే కాదండి, ఇక్కడ చూడండి గోధుమ, సజ్జలు, అల్లం, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బంగాళదుంప వీటన్నిటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటామండి. మనకు చెరుకు నుండి చక్కెర, బెల్లం లభిస్తాయి. మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగే భాగము ఆకులు. అంటే మన పైన చెప్పుకున్నాం కదండి, ఒక్కొక్క పాట్ని అంటే మొక్కలలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని తింటాం మనము. ఫస్ట్ చాలా అత్యధిక పోషకాలు ఉన్న భాగం ఆకులు. మనం రకరకాల ఆకులను తింటాం. వాటికి ఎగ్జాంపుల్గా ఏమేమి తింటామో అని చెప్పుకుందామండి. తోటకూర, మునగాకు, పాలకూర, కరివేపాకు, ఇలా చాలా రకాల ఆకులని మనం తింటామండి. వీటిలో అత్యధిక పోషకాలు ఉంటాయి. నెక్స్ట్, మనం అరటి, క్యాలీఫ్లవర్ ఆహారంగా తీసుకుంటాము. లవంగ మొగ్గలను వాసననిచ్చే మసాలాలుగా వాడుతాము. కుంకుమ పూలను ప్రత్యేకమైన వంటకాల తయారీలో వాడతాము. ఇక్కడ చూడండి, ఇది అరటి పువ్వు అండి.
ఇది క్యాలీఫ్లవర్, ఇదొక పువ్వు. అరటి పువ్వును కూడా ఆహారంగా వాడతారండి. నెక్స్ట్ క్యాలీఫ్లవర్, దీనిని కూడా ఆహారంగా వాడతాం కదండి. పువ్వు ఇది క్యాలీఫ్లవర్. నెక్స్ట్ లవంగ మొగ్గలు, ఇవి వాసననిచ్చే మసాలాలుగా వాడతాము. నెక్స్ట్ కుంకుమ పువ్వులను ప్రత్యేకమైన వంటకాల తయారీలో వాడతాము. కుంకుమ పువ్వు అనేది కూడా ఒక పువ్వు అండి అది. వాటిని కూడా ప్రత్యేకమైన వంటకాల తయారీలో వాడతాము. నెక్స్ట్ మనం మామిడి, నారింజ, పనస, బొప్పాయి, యాపిల్, అరటి, ఖర్జూర, పుచ్చకాయ పండ్లను తింటాం. అవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా కొన్ని పండ్లు ఇచ్చాను చూడండి. మామిడి, ఆరెంజ్, యాపిల్, బనానా. ఇలాంటి పండ్లను మనం తినడం వల్ల అవి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నెక్స్ట్ టొమాటో, దోస కూడా పండ్లే, కానీ వీటిని మనం కూరగాయలుగా తింటాము. ఈ టొమాటో పండు. నెక్స్ట్ ఇది కీర దోసకాయ అండి. ఇవి కూడా పండ్లే, కానీ మనము వెజిటబుల్ లాగా తింటామండి. పాయింట్, పుట్టగొడుగు ఒక శిలీంధ్రం, అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది నోట్ చేసుకోండి. పుట్టగొడుగు ఒక శిలీంధ్రం, అనేక పోషకాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, జీడిపప్పు, పచ్చి బఠానీలు, జనుములు, రాజ్మా గింజలు, వేరుశనగ విత్తనాలు తింటాము. ఇవన్నీ మొక్కలోని విత్తనాలండి. జీడిపప్పు, పచ్చి బఠానీ, రాజ్మా గింజలు, వేరుశనగ విత్తనాలు, ఇవన్నీ విత్తనాలండి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుండి మనం నూనెలను పొందగలము. ఇక్కడ సూర్యకాంతం అంటే సన్ఫ్లవర్ అండి. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుండి మనం నూనెను పొందగలం. నెక్స్ట్ కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు దినుసులను, వరి, గోధుమ వంటి గింజలను వంటకి ఉపయోగిస్తాము. నెక్స్ట్ అండి, ఇంతసేపు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది మొక్కల నుండి ఆహారం. ఇప్పుడు నెక్స్ట్ జంతువుల నుండి ఆహారం. ఫస్ట్ పాయింట్, గుడ్లు, మాంసాన్ని ఆహారంగా తింటాం. ఆవులు, మేకలు, బర్రెలు మనకు పాలు ఇస్తాయి. పాల నుండి మనకు పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను మొదలైనవి లభ్యమవుతాయి. మనం మేకలు, గొర్రెలు, పందులు, బర్రెలను పెంచుకుంటాం. కొంతమంది వీటి మాంసాన్ని తింటారు. ఇక్కడ చూడండి, ఆవు, గేదె, మేక, వీటిని పాల కోసము వాడతామండి మనము. నెక్స్ట్ పాయింట్ అండి, మనం మాంసం, గుడ్లు కొరకు కోళ్ళు, బాతులను పెంచుకుంటాము. బాతులు, కోళ్ళు, మనము మాంసం, గుడ్లు కోసము కోళ్ళు, బాతులను కూడా పెంచుకుంటాము. నెక్స్ట్ చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు సముద్రపు జీవులను ఆహారంగా తీసుకుంటాము. ఇక్కడ ఇచ్చాను చూడండి ఈ ఇమేజ్లో. చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, వీటిని సముద్రపు జీవులను ఆహారంగా తీసుకుంటాము. తేనెటీగలు పూల నుండి మకరందాన్ని సేకరిస్తాయి. తేనె పట్టులో మకరందాన్ని నిల్వ చేస్తాయి. తేనె పట్టు నుండి మనం తేనెను పొందుతాము. నెక్స్ట్ మనం వండిన పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావు. ఎప్పుడైనా అండి ఆహారాన్ని వండి తినాలి అండి. వండి తినే ఆహార పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావు. ఇప్పుడు చెప్పుకుందామండి వండుకొని తినే పదార్థాలు ఏంటేంటో. అన్నం, పప్పు, బంగాళాదుంప, వంకాయ వంటి కూరగాయలు, చేపలు, మాంసం మొదలగునవి. ఇవన్నీ వండుకొని తినాలండి. వండుకొని తినకపోతే ఇవి సులభంగా జీర్ణం కావు. నెక్స్ట్ వండకుండా తినే పదార్థాలు క్యారెట్, ఉల్లి, కీరదోస మొదలగునవి. ఇవి వండకుండా పచ్చిగా తిన్నా కూడా ఏం కాదండి. నెక్స్ట్ వంట వండడానికి వివిధ రకాల వంట పాత్రలు ఉపయోగిస్తాము. మనం నివసించడానికి, పని చేయడానికి ఆహారం అవసరం. పక్షులకు, జంతువులకు కూడా ఆహారం అవసరం. అంతే కదండి. నెక్స్ట్ కృష్ణా జిల్లాలోని మంగినపూడిలో బీచ్ ఉంది. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు ఇచ్చానంటే అండి టెక్స్ట్ బుక్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి. జస్ట్ ఒక చిన్న బిట్ టైప్ రావచ్చు అనేసి ఇక్కడ నోట్ చేశాను. గుర్తుపెట్టుకోండి, కృష్ణా జిల్లాలోని మంగినపూడిలో బీచ్ ఉంది.
థ్యాంక్ యూ అండి. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.